నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నెట్ స్టడీ పాయింట్. మనం లాస్ట్ వీడియోలో తెలంగాణ ఎంసెట్ గురించి పూర్తిగా తెలుసుకున్నాము. ఇప్పుడు ఏపీ ఎంసెట్ గురించి తెలుసుకుందాము. మరి ఇక్కడ సీట్స్ ఎలా ఉన్నాయి, ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవుతే ఇలాంటి కాలేజీలో వస్తుంది, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాము. మనతో పాటు ఉన్నారు ఎన్బివి సుబ్బారావు సార్. ముందుగా వెల్కమ్ సార్. నమస్తే అండి సార్. మనము లాస్ట్ వీడియోలో తెలంగాణ ఎంసెట్ గురించి పూర్తిగా తెలుసుకున్నాము. ఏ ఏ కాలేజ్లో ఎలాంటి ర్యాంక్స్ వస్తుంది, ప్యాకేజ్ ఎలా ఉంది, ప్లేస్మెంట్తో సహా అన్నీ తెలుసుకున్నాము. సార్ ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ గురించి తెలుసుకుందాము. మరి ఏపీ ఎంసెట్లో ఎంతమంది రాస్తున్నారు, ఎన్ని సీట్స్ ఉన్నాయంటారు? సో దానికి చెప్పడానికి ముందు మరొకసారి చెప్తున్నా, అక్కడ చెప్పినట్టుగానే పిల్లలకి జేఈ రాకపోతే నేను వేస్ట్ అనో నాకు సామర్థ్యం లేదని అనుకోవద్దు. కాకపోతే నిజాయితీగా జేఈకి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో 2 సంవత్సరాలు నువ్వు ఎంత నిజాయితీగా కష్టపడ్డావు అనేటువంటిది ఫస్ట్ పాయింట్. ఎప్పుడు ఆపేసావు అనేటువంటిది తెలుసుకోవాల్సింది సెకండ్ పాయింట్. అందులో ఉన్నటువంటి స్ట్రెంగ్స్, అందులో ఉన్నటువంటి వీక్నెసెస్ ఏమిటి అనేటువంటిది. సో ఇవి తెలుసుకునేటువంటి ధైర్యం ఉంటే రైట్. సో తర్వాత ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం చాలా కొన్ని వీడియోస్ చేసాము రైట్. ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మనం చాలా స్పష్టంగా మనం చేసాం. ఇప్పుడు ఏంటంటే ఎక్స్క్లూజివ్ గా ఇంకా అయిపోయింది, జేఈ అయిపోయింది. జేఈకి సంబంధించి పర్సంటైల్స్ ఫస్ట్ ఫేజ్ వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ రైట్. సో లేదు నేను ఇంకా సెకండ్ ఫేజ్ కి కూడా నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు అని అనుకునేటప్పుడు ఈ 40 రోజులు కూడా మీ యొక్క ప్రిపరేషన్ని ఆపొద్దు. మనం ఎప్పుడు ఓడిపోతామంటే ప్రయాణాన్ని ఆపేసినప్పుడు ఓడిపోతాం. మన ప్రిపరేషన్ ఆపినప్పుడు ఓడిపోయినట్టుగా. చివరి వరకు కూడా మన ప్రయాణాన్ని కంటిన్యూ చేసినప్పుడు స్టిల్ మనం రేసులో ఉంటాం. ఏ పక్క నుంచి ఎటువంటి ఆపర్చునిటీ మనకు వస్తుందో మన కష్టానికి అనేటువంటిది ఎవ్వరూ చెప్పలేం. సో అందుకని పర్టికులర్లీ ఎంసెట్ కి సంబంధించి దాన్ని ఈఏపీ సెట్ అంటాం. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఏపీకి సంబంధించినటువంటి. సో దీనికి సంబంధించి ఉన్నటువంటి బెస్ట్ పాసిబుల్ కాలేజెస్. ఎందుకంటే ఈ ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యి కూడా పెద్ద కంపెనీస్ లో వెళుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎలాంటివి? గూగుల్లో వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు రైట్. సో మెటాకి వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. రేజర్ పే లాంటి పెద్ద కంపెనీస్కి వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు రైట్. సో కాబట్టి స్టిల్ అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆ స్కిల్స్ ఉంటే కష్టపడుతూ పోతే అప్పుడు ఆ ఫలితాలు మాత్రం వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఏమిటంటే నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ కాబట్టి ఆ తక్కువలో బాగా పెర్ఫార్మ్ చేసినటువంటి వాళ్ళే జేఈకి వెళ్ళి ఉండొచ్చు. సో ఆ తర్వాత ఆప్షన్స్ మనం వదిలేస్తే చాలా మంది ఏం జరుగుతుంది అంటే ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అవుతారు. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీస్ ఏదైతే ఉంటాయో, కోచింగ్ ఫ్యాక్టరీస్ అంటున్నాను నేను, ఈ ఫ్యాక్టరీస్ ఏదైతే ఉంటాయో వీళ్ళు ఏం చేస్తారంటే అసలు ఆ ఎంసెట్ అనేది అంటరాని దాని కింద చేసేసారు. నేను మరొకసారి చెప్తున్నా, ఈ పిల్లల్ని ఏంటంటే ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి తీసుకువెళ్ళరు, ఒక తర్వాత ఒక స్థాయికి తీసుకువెళ్ళరు. వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఒక భ్రమంలో ఉంచుతారు, జేఈ అనేటువంటి భ్రమంలో ఉంచుతారు. ఎప్పుడైతే జేఈ అనేటువంటి భ్రమంలో ఉంచుతారో ఇక్కడ రాలేదో అమాంతం అక్కడి నుంచి కిందకి పడిపోతారు వాళ్ళు. ఇంకా నాకేమీ హోప్ లేదు అనేటువంటి పరిస్థితికి వీళ్ళు వచ్చేస్తారు. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటిది జరుగుతున్నటువంటిది. ఇప్పుడు కింద నుంచి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నాకు స్థానం లేకపోయినా ఆ నెక్స్ట్ కింద ఉన్నటువంటి ఆప్షన్ లో నాకు బెస్ట్ ఆపర్చునిటీ ఉంది అనేటువంటిది వాళ్ళకి అర్థమవుతుంది. దాన్ని మనం తీసి పడేస్తాం. అందుకే పేరెంట్స్ ఏమనుకుంటారు, ఇన్ని వేలు కట్టాము, లక్షలు కట్టాము, జేఈ కోచింగ్ ఇస్తున్నాను, అది కాకపోతే రెండో రాదు, అసలు ఏది రాదు. మీరు కింద నుంచి వెళ్తే ఎక్కడో చోట ఆగుతారు తప్ప డైరెక్ట్ గా భ్రమంలో అక్కడ కూర్చోబెడితే అక్కడ అసలు ఏమి రాదు. ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళలేడు, ఏ స్కాలర్షిప్ రాదు రైట్. సో బిట్సాట్ అనేటువంటిది రాదు, అసలు బోర్డులు ఎంసెట్ అనేటువంటిది వచ్చేస్తుంది అనుకుంటారు, అది కూడా రాదు. ఎక్కడో 40,000, 50,000, లక్ష ర్యాంక్ వస్తే దానికి ఉపయోగం ఏమి ఉండదు రైట్. సో ఇంకా బోర్డు మార్క్స్ అంటారు, ఏదో కొద్దిమందికి వస్తాయి, ఇంకా అంతే, మిగిలిన వాళ్ళకి ఆ బోర్డు మార్క్స్ కూడా రావు. మరి మనం కట్టిన సుమారుగా ఒక 8 లక్షలు, 6 నుంచి 10 లక్షలు కట్టినటువంటి 2 సంవత్సరాలు ఏమైంది అంటే, ఆ 2 సంవత్సరాలు ఏం జరిగింది అంటే మీ పిల్లవాడు 3 నెలల్లో కళ్ళు మూసుకుని పడుకున్నాడు. ఇది కొద్ది మంది మాత్రమే, 5 నుంచి 10% మాత్రమే కొంచెం కష్టపడిన వాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళకి పాపం చేయూత అందించి వాళ్ళని ఆ మోటివేట్ చేసి వాళ్ళకు వాళ్ళు ప్రయాణించేటట్టుగా మొదట ఉండేటువంటి కష్టాన్ని అధిగమించి నెక్స్ట్ లెవెల్కి వచ్చేటువంటి విధంగా చూసినటువంటి వాళ్ళు ఎవరు లేరు. సో ఇది జరుగుతున్నటువంటిది. ఈ 2 సంవత్సరాలు
అంటే జీవితంలో దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనుకునేటువంటి పరిస్థితికి మీ 6 నుంచి 10 లక్షల రూపాయలు వాళ్ళని తీసుకొచ్చినాయి అనేటువంటిది నిస్సందేహం లేక చెప్పొచ్చు. ఓకే. సో అందుకని వాళ్ళందరికీ నేను చెప్తున్నటువంటి ఏమిటంటే ప్రేమగా, నాన్న అది అయిపోయింది, అక్కడ రాలేదు, ఓకే, నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ మన ముందు ఇంకా 40 రోజులు ఉంది. ఈ 40 రోజుల్లో ఎంసెట్ అనేటువంటిది బెస్ట్ పాసిబుల్ నువ్వు సంపాదించగలిగితే ఇంకా కొన్ని మంచి ఆప్షన్స్ నీ కోసం ఎదురు చూస్తున్నాయి. దానికోసం మనం మాట్లాడదాం. ఇప్పుడు మనం పెట్టే శ్రద్ధనే మనకు ఒక మంచి కాలేజ్ని ఇస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు ఆంధ్రాలోకి వచ్చేటప్పటికి సుమారుగా 3.4 lakhs స్టూడెంట్స్ రాస్తారు. ఓకే. ఇక్కడ ఉన్నటువంటి సీట్లు 1.6 lakhs. ఓకే. కాలేజెస్ అరౌండ్ 480 కాలేజెస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఎక్కువ తెలంగాణతో పోల్చినప్పుడు. ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగానే తెలంగాణకి ఏదైతే డిస్కస్ చేసినా అక్కడ చెప్పినట్టుగానే టాప్ 500 ఉంటే ఒకటి, 500 నుంచి 2500 లో ఉంటే ఒక సెకండ్ కేటగిరీ, 2500 నుంచి 8000 వరకు ఒక కేటగిరీ, 8000 నుంచి 20,000 లెస్ దెన్ 20,000. టాప్ 500 అంటే ఇంకా టాప్ నాచ్ కాలేజెస్ స్టేట్ లో. 500 నుంచి 2500 అంటే గుడ్ కాలేజెస్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ప్రైవేట్ ప్రీమియం కాలేజెస్, రైట్? సో 2500 నుంచి 8,000 వరకు మనం చూస్తే గుడ్ కాలేజెస్, ప్రీమియం ప్రైవేట్ కాలేజెస్ ఇంకా స్టిల్ అక్కడ ఉంటాయి. సో 8,000 నుంచి 2,000 యావరేజ్. ఇంకా లెస్ దెన్ 20,000 వస్తే ఇంకా థర్డ్ టైర్ కాలేజెస్ లో సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు అందరికి మొట్టమొదటి గోల్ ఏం కావాలి? ద బెస్ట్ పాసిబుల్ వేలో 160 మార్కులకు నేను ఎంత సంపాదిస్తాను, ఏ ర్యాంక్ రావాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి అనేటువంటి చిన్న టార్గెట్ పెట్టుకుని చక్కగా కష్టపడితే వాళ్ళు ఈజీగానే ఉంటుందండి. అది కష్టం ఏమి ఉండదు. కాకపోతే కొంచెం మోర్ రిపిటేషన్ చేయాలి, కొంచెం ప్లాన్డ్ గా చేయాలి. ఓకే సార్, ఇప్పుడు మనకి ఇక్కడ ఏపీలో టాప్ 15 కాలేజెస్ ఏంటి, ఇందులో ఫీ ఎలా ఉంటుంది, వీటి గురించి ఒకసారి చెప్తారా? ఓకే. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కొన్ని టాప్ కాలేజెస్ చెప్తాం. ఈ ర్యాంక్ కూడా డిస్క్లైమర్ ఏమిటంటే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి నెంబర్స్ కొంచెం ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయి. ఇది NIRF ర్యాంకింగ్ 2024 ర్యాంకింగ్ తీసుకుని ఆ డేటాను తీసుకుని మనం చెప్తున్నటువంటిది. ఇందులో మొట్టమొదటిగా మనం ఏం చెప్పొచ్చు అంటే JNTU కాకినాడ గవర్నమెంట్ కాలేజ్. సో ఈ గవర్నమెంట్ కాలేజ్లో యాన్యువల్ ఫీ వచ్చేటప్పటికి అరౌండ్ 30,000 ఉంటుంది. ఓకే. AU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం నెక్స్ట్ది A+ నాక్ కేటగిరీలో ఉంది. దీంట్లో ఫీజు అరౌండ్ 20,000 ఉంటుంది. SVU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి 22,000. KL యూనివర్సిటీ ప్రైవేట్ కాలేజ్ గుంటూరు A++ నాకు ఉంది. దీనికి NIRF 35 ర్యాంకింగ్ ఉంది. దీని ఫీజు వచ్చేటప్పటికి యాన్యువల్ ఫీజు అప్రాక్సిమేట్లీ 2 lakhs. అలాగే VIT విత్ AP ఇది అమరావతిలో ఉంది. సో దీనికి వచ్చేటప్పటికి 2.2 lakhs. ఇది ప్రైవేట్ది. అలాగే GVPCE విశాఖపట్నం ఉంటుంది, GVP కాలేజ్. అది దీని అప్రాక్సిమేట్ ఫీజు 1.2 lakhs. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ వైజాగ్ దీని ఫీజు అప్రాక్సిమేట్లీ 3 lakhs ఉంది. SRM యూనివర్సిటీ AP ఇది 2.5 lakhs. RVR JC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుంటూరు 1 lakh అరౌండ్. SRKR ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరం అరౌండ్ 1 lakh. సో ఇవి కొన్ని టాప్ కాలేజెస్ అండి, రైట్? సో దీంతో పాటు ఏమిటంటే విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, JNTU అనంతపూర్, GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజా. సో ఇలా ఈ కొన్ని కాలేజెస్ మనం టాప్ కాలేజెస్ అని మనం చెప్పుకోవచ్చు అండి. అట్లాగే విజ్ఞాన్స్ లారా IT గుంటూరు, వాసిరెడ్డి VVIT గుంటూరు, నెక్స్ట్ అనిల్ నీరుకొండ వైజాగ్ సంబంధించినటువంటిది, శ్రీ విష్ణు భీమవరం, లక్కిరెడ్డి BR COE మైలవరం. సో ఈ కాలేజెస్ ఇప్పుడు నేను చెప్పినటువంటి కాలేజెస్లో క్లోజ్ టు 80,000 to 1 lakh ఫీజు ఉంటుంది. సో ఇవి మనకి అంటే ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో టాప్ 20,000 సీట్ వస్తే, ర్యాంక్ వస్తే మంచి బ్రాంచ్ల సీట్ వచ్చేటువంటి కాలేజెస్. ఇప్పుడు ఏ ర్యాంక్కి ఏ కాలేజీలో వస్తుంది అంటారు కొంచెం? ఎస్, నేను అది కూడా ప్రీవియస్ డేటా చెప్తా. ఓకే. ఇది అప్రాక్సిమేట్. మళ్ళా CSEకి వచ్చేటప్పటికి JNTU కాకినాడ 2024లో క్లోజింగ్ ర్యాంక్ 485. ఓకే. అలాగే AU వైజాగ్ వచ్చేటప్పటికి 1200, క్లోజ్ టు 1200. నెక్స్ట్ తిరుపతి SUV 2000, అనంతపూర్ JNTU 2800, GVP 3100, VR సిద్ధార్థ 3,400, RVR అండ్ JC గుంటూరు 4,500, అనిట్స్ వైజాగ్ 5,200, GMR IT రాజాం 6,700 అరౌండ్ క్లోజ్ టు.
ఎస్ఆర్కేఆర్ భీమవరం అరౌండ్ 8,000, రైట్. సో విజ్ఞాన్స్ లారా 9,500. సో అలాగే వివిఐటి గుంటూరు అరౌండ్ 11,000, శ్రీ విద్యానికేతన్ 14,000, శ్రీ విష్ణు 16,000 ఉమెన్స్ అదండి 16,000. చూసారంటే సిఎస్సి క్లోజింగ్ ర్యాంక్స్ ఇవి. ఓకే. సో అంటే కొంచెం మంచి కాలేజెస్ అనుకున్నటువంటి వాటిల్లో మనం ర్యాంక్ రావాలి అంటే సిఎస్సి చేయాలని అనుకున్నట్లయితే మనం ఈ రకంగా అంటే ఇది క్లోజింగ్ ర్యాంక్. అదే ఓపెన్ కాంపిటీషన్ లో ఉన్నట్లయితే చాలా తక్కువ ఉంటుంది. సో టైం సరిపోదు కాబట్టి నేను జస్ట్ ఒక అర్థం కావటం కోసం ఈ నెంబర్ చెప్తున్నాను. సిఎస్సిలో చెప్పారు మీరు. సరే ఇప్పుడు ఈసీఈకి చెప్తారా ఒకసారి? ఈసీఈకి వచ్చేటప్పటికి జేఎన్టీయు కాకినాడ తీసుకుంటే అరౌండ్ 2,200 క్లోజింగ్ ర్యాంక్. ఏయుకి వచ్చేటప్పటికి అరౌండ్ 3,000. తిరుపతి ఎస్యూవికి వచ్చేటప్పటికి 4,500. జేఎన్టీయు అనంతపూర్ 5,500. జీవీపీ 6,000. విఆర్ సిద్ధార్థ 6,500. గుంటూరు ఆర్వీఆర్ జేసీ కాలేజ్ 7,500. అనిట్స్ వైజాగ్ 8,000. సో ఈ విధంగా 8,000 లోపు ఈ టాప్ కాలేజెస్లో. సో అలాగే జిఎంఆర్ ఐటీకి వచ్చేటప్పటికి ఈసీఈకి వచ్చేటప్పటికి 12,900 అంటే అరౌండ్ 13,000. ఎస్ఆర్కేఆర్ భీమవరం అరౌండ్ 16,000. సో ఈ విధంగా ఈసీకి సంబంధించి. అలాగే ఐటీకి సంబంధించి చూస్తే జేఎన్టీయు కాకినాడ 18,000 అరౌండ్ ఐటీ. ఏయూ వైజాగ్ వచ్చేటప్పుడు 2,500. ఎస్యూవి తిరుపతికి వచ్చేటప్పుడు 3,500. అనంతపూర్ అరౌండ్ 4,200. అలాగే జీవీపీకి వచ్చేటప్పుడు 5,000. విఆర్ సిద్ధార్థ విజయవాడ 5,500. ఆర్వీఆర్ జేసీ 6,500. అట్లాగే అనిట్స్ వైజాగ్ 7,000. సో ఇవి ఐటీకి సంబంధించిన క్లోజింగ్ ర్యాంక్స్. సో ట్రిపుల్ఈకి చూసేటప్పుడు జేఎన్టీయు కాకినాడ అరౌండ్ 9,000. ఏయూ వైజాగ్ 10,500. అనంతపూర్ జేఎన్టీయు 12,000. జీవీపీ సిఈ 18,000. విఆర్ సిద్ధార్థ 20,000 ట్రిపుల్ఈకి వచ్చేటప్పటికి. ఆర్వీఆర్ జేసీ 22,000. అనిట్స్ 25,000. అదే మెకానికల్కి వచ్చేటప్పటికి జేఎన్టీయు కాకినాడలో టిల్ 14,000. నెక్స్ట్ ఏయూ వైజాగ్ 16,000. అనంతపూర్ జేఎన్టీయు 18,500. విఆర్ సిద్ధార్థ 25,000. ఆర్వీఆర్ జేసీ 30,000. ఎస్ఆర్కేఆర్ భీమవరం 35,000 క్లోజింగ్ ర్యాంక్. విజినాన్స్ లారా 40,000. సో ఇందాక చెప్పినట్టుగా ట్రిపుల్ఈకి వచ్చేటప్పటికి మోర్ డిమాండ్ ఆర్ మోడరేట్ డిమాండ్ ఉంటుంది ఇక్కడ. పర్టికులర్లీ గవర్నమెంట్కి వచ్చేటప్పటికి ఏపీ ట్రాన్స్కో కానివ్వండి, బెల్ కానివ్వండి, పిఎస్సిస్ కానివ్వండి, ఇక్కడ ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అంటే కోర్గా దానికే వెళ్ళాలి అనుకునేటప్పుడు కొంచెం బాగా కష్టపడితే సో మంచి కాలేజ్లో సీట్ వచ్చి సో ఆ ప్రొఫెషనల్ ఓరియంటెడ్గా కోర్సుని కంప్లీట్ చేసి అంటే ఆ ఆప్షన్ అంత బలంగా ఉన్నప్పుడు అక్కడ అది ఒక ఆప్షన్ ఉంటుంది. మెకానికల్ అనేది ఇప్పుడు లో డిమాండ్ ఉంది. అలాగే ఇక్కడ కోర్ చూసేటప్పటికి ఐటీ అంటే చాలా మంది ఏంటంటే ట్రిపుల్ఈ మెకానికల్ ఏపీ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ మంది ఐటీ సెక్టార్కి మరలా మూవ్ అయిపోతున్నటువంటి ట్రెండ్ మనం చూస్తూ ఉన్నాం. సో ఈ డేటా ఏం చెప్తుందంటే అరౌండ్ 40% ఈ ఐటీ కోర్ ఐటీకి మారిపోతున్నారు ఈవెన్ ట్రిపుల్ఈ మెకానికల్ తీసుకున్న తర్వాత అనేటువంటిది ఒక డేటా చెప్తున్నటువంటిది. ఓకే సార్, ఇప్పుడు ఈ కాలేజెస్లో ప్లేస్మెంట్స్ గురించి చెప్తారా? ప్యాకేజ్ ఎలా ఉంటుంది? ప్లేస్మెంట్స్ ఇది అఫీషియల్ కాలేజ్ ప్లేస్మెంట్ రికార్డ్స్ NIRF 24-25 రిపోర్ట్స్ ప్రకారం మనం చెప్తున్నటువంటిది. ఇక్కడ జిఎంఆర్ ఐటీ రాజాం అనేటువంటి వాళ్ళు 95% వీళ్ళు క్లైమ్ చేస్తూ ఉన్నారు ప్లేస్మెంట్స్, ఓవరాల్ ప్లేస్మెంట్స్ 2024లో. శ్రీ విష్ణు ఉమెన్ 92%, వివిఐటి గుంటూరు 90%, విఆర్ సిద్ధార్థ 85%, అనిట్స్ వైజాగ్ 80%, జీవీపీ 76%, ఎస్ఆర్కేఆర్ భీమవరం 75%, ఆర్వీఆర్ జేసీ గుంటూరు 72%, శ్రీ విద్యానికేతన్ 70%, విజ్ఞాన్ 68%, జేఎన్టీయు కాకినాడ 68%, ఎల్బిఆర్సి మైలవరం 65%, ఏయు వైజాగ్ 65%, ఎస్వియు తిరుపతి 62%, జేఎన్టీయు అనంతపూర్ 60%. ఇది ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ ఫర్ దిస్ ప్రతి ఇయర్ ఎలాగా ప్లేస్మెంట్స్ వస్తాయని చెప్పేసి. సో ఇక్కడ యావరేజ్ ప్యాకేజెస్ చూస్తే ఇప్పుడు ఇది అంతా కూడా 5 lakhs to 4 lakhs మధ్యలో ఉన్నాయండి. అన్ని కాలేజెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ 5 or 4 అంతే. సో మొత్తం అన్ని కాలేజెస్ కూడా. ఓకే సార్, మనకి మరి ఇప్పుడు ఈ లాస్ట్ 45 days ఉంది కాబట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? పిల్లలకి ఏం చెప్తారు మీరు? ఎంసెట్ ప్రిపరేషన్ వేరు, జేఈ ప్రిపరేషన్. ఇప్పుడు ఏపీకి కూడా మనకి 40 days ఉందా? అంతే ఆల్మోస్ట్. ఓకే. సో ఎంసెట్ ప్రిపరేషన్ వేరు, జేఈ ప్రిపరేషన్ వేరు. అవును సార్. రైట్. సో ఎంసెట్ ప్రిపరేషన్ అనేటువంటిది కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఈజీగా అంటే
సీరియస్గా నేను ఎవరైతే సీరియస్గా నేను ప్రిపేర్ అయ్యాను జేఈ రాలేదనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా బెస్ట్ ర్యాంక్ వస్తుంది. బెస్ట్ ర్యాంక్ అంటే టాప్ 5,000లను టాప్ 10,000లను వచ్చే అవకాశం చాలా మెండుగా ఉంటుంది. కానీ ఏం జరుగుతుందంటే వీళ్ళు అసలు దీని మీద కూడా దృష్టి పెట్టరు, ఆ సీరియస్నెస్ పోతుంది. చాలా అంటే చాలా ఈజీగా తీసుకుంటున్నారు సార్. సో మనం చాలా మందికి చెప్పినప్పుడు ఏమిటంటే నాకు ఆనందం ఏమిటంటే నాకు నమ్మకం ఎందుకు వస్తుంది అంటే చాలా మంది పిల్లలు మన దగ్గరకు వచ్చినప్పుడు జేఈకి వచ్చి పేరెంట్స్ అప్పటికి అర్థం అవుతుంది వాళ్ళకి, సార్ ఇదాగా ఇలా జరిగింది సార్ ఈ ఎగ్జామ్స్కి ముందు వచ్చినటువంటి పిల్లలు, లాస్ట్ ఇయర్ కూడా చెప్పినటువంటి మన దగ్గరకు వచ్చిన పిల్లల్లో తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి ఎంసెట్కి సంబంధించి బిట్సాట్కి సంబంధించి బాగా వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇచ్చి బాబు ఈ 40 రోజులు జాగ్రత్తగా కష్టపడని చెప్పిన తర్వాత ఆ పిల్లలు 5,000 లోపు ర్యాంక్ వచ్చినటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని చూస్తే ఆనందం అనిపిస్తుంది. ఇప్పటికి కూడా ఏంటంటే లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ మనం చూస్తే వాళ్ళంతా కూడా ఏమిటంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్నటువంటి పిల్లలు చాలా ఆనందపడుతూ ఉంటారు. అంటే ఆ 2 సంవత్సరాలు వాళ్ళు కష్టపడింది దాన్ని మర్చిపోతారు, అంటే అసలు దాన్ని గుర్తు తెచ్చుకోవడానికి కూడా పాపం ఉండదు. కానీ ఈ 40 రోజులు బాగా కష్టపడ్డానండి, అది నాకు ఆనందం. ఇప్పుడు మన దగ్గరకు వచ్చారు, మాట్లాడాం, చెప్పేసాం, వాళ్ళకి 5,000 లోపు ర్యాంక్ వచ్చింది అనేది కాదు నేను చెప్తున్నటువంటి మాట. అది నాకు ఇష్టం లేదు, అది చెప్పడం కాదు నా ఉద్దేశం. నాకు ఆనందం ఏమిటంటే ఇక్కడ పిల్లవాడు ఈ మోర్ దెన్ అంటే అరౌండ్ 2 ఇయర్స్ ఇంత కష్టపడి దాన్ని గుర్తు చేసుకోడు. ఎందుకంటే అక్కడ అంత దారుణమైనటువంటి అనుభవం వాళ్ళకి వచ్చింది. ఆ చివరి 40 రోజులు 50 రోజులు ఏదైతే ఉందో అది కష్టపడి సొంతంగా నేను ఇప్పుడు 5,000 ర్యాంక్ అంటే టాప్ ఎంసెట్లో 5,000 లోపు ర్యాంక్ వచ్చింది అంటే నేను చూస్ చేసుకోవచ్చు ఈ కాలేజ్ ఆ కాలేజ్ అని. సో నా ఆప్షన్తో నేను వెళ్ళాను, రైట్? అంటే నాకు ఆ ర్యాంక్ స్వాగతం పలికింది అనేటువంటి ఆ తెలియనటువంటి ఆ పాజిటివిటీ, ఆ కాన్ఫిడెన్స్, అది నాకు ఆనందం అంటున్నాను నేను. అది సో ఆ పిల్లలు ఎప్పటికీ కూడా ఏంటంటే అది తెలియనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది వాళ్ళకి. సో అందుకని ఇప్పుడు ఎంసెట్ అనేటువంటి దాన్ని కొంచెం జాగ్రత్తగా 40 రోజులు జాగ్రత్తగా ప్రిపేర్ కండి. ఎలాగా అంటే ఆ పాత పేపర్లు తీసుకుని, ఇక్కడ ఏంటంటే స్పీడ్ కావాలి, ఫార్ములాస్ బాగా అర్థం చేసుకోవాలి, ప్రతి చాప్టర్లో కీ పాయింట్స్ ఓ 10-15 పాయింట్స్ బాగా తరువుగా చేయగలిగితే ఈజీగా అక్కడ ఎవరైతే కష్టపడ్డారో రాలేదనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేస్తుందండి. ఇది చెయ్యకపోతే ఇంక రాదు. సో దీనికోసం ఏమిటంటే నేను చెప్పే సలహా ఏమిటంటే లాస్ట్ ఒక 3 పేపర్స్ తీసుకోండి. డిఫరెంట్ సెషన్లు జరుగుతుంటాయి కాబట్టి 3 పేపర్స్ తీసుకోండి, మీ చాప్టర్ తీసుకోండి, ఎలాంటి మోడల్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. 3వ స్టెప్లో ఏంటంటే కంప్లీట్గా ఆ చాప్టర్కి సంబంధించినటువంటి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్ 3వది చూడండి. 4వది స్పీడ్గా ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ. సో ఆ ప్రాక్టీస్ చేయండి అంతే. 4 స్పీడప్ అవుతే కొంచెం ఈజీ అవుతుంది మనకి కూడా. అంతే. ఓకే సార్, మనకి ఇప్పుడు ఎంసెట్ వల్ల ఖచ్చితంగా లైఫ్ సెటిల్డ్ అని పిల్లలకి ఎలా అర్థమవుతుంది అంటారు? అంటే ప్రతి ఒక్కరు పేరెంట్స్ కానివ్వండి ఎక్కడ చూసినా జేఈ చేస్తేనే కొంచెం. నేను ఒక ప్రాక్టికల్ చెప్తాను. ఇప్పుడు నేను చెప్పింది మీరు వెళ్ళి గూగుల్ చేసి చూడండి, లేదా కాలేజీకి వెళ్ళి అడగండి ఆ పేరు, రైట్? అర్థం చేసుకోండి. నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఇది స్కిల్స్ యుగం, డిగ్రీలు లేకుండానే సామ్రాజ్యాలు సృష్టించినటువంటి వాళ్ళు ఉన్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. మొన్ననే 3 పిల్లలు 22 సంవత్సరాల వయసు డిగ్రీ 2వ సంవత్సరంలో వదిలేశారు. ఓకే, వదిలేసి ఒక ప్లాట్ఫామ్ని తయారు చేశారు. అందులో 2 ఇండియన్ ఆరిజిన్ పిల్లలు. ఓకే, సో ఆ కంపెనీ ఇప్పుడు $10 బిలియన్ కంపెనీ అయ్యింది. జస్ట్ 22 ఇయర్స్. ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్ రికార్డ్ ఆయన 23 ఇయర్స్కి సాధించింది, వీళ్ళు 22 ఇయర్స్కి సాధించి రికార్డుని బదులు కొట్టారు వాళ్ళు. కాలేజ్ మధ్యలో ఆపేశారు, ఒక స్కాలర్షిప్ వచ్చింది, ఓకే ఇది సరిపోదు మనకి గటాన్ అవటానికని వాళ్ళు తెలివితేటలను ఉపయోగించి HR ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. సో MERCOR అంటారు, ఎవరైనా గూగుల్ చేయొచ్చు, రైట్? సో అది ఆ ప్లాట్ఫామ్ పేరు అనమాట అండి. సో అది అలాంటి ప్రపంచంలో మనం ఉన్నాం. సో జేఈకి వచ్చి అక్కడ ఆగిపోయిన వాళ్ళు, NITకి IITకి వెళ్ళి అక్కడ ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, జాబ్ రాని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యి టాప్ రేటెడ్గా జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. GVPCE వైజాగ్, GVP కాలేజ్ ఏదైతే ఉందో, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వైజాగ్,
24లో ఒక స్టూడెంట్కి హైయెస్ట్ ఆఫర్ మైక్రోసాఫ్ట్ నుంచి 50 lakhs వచ్చిందంట. ఓకే 50 lakhs. అక్కడ అదే కాలేజీలో యావరేజ్, నేను ఇందాక చెప్పాను కదా, ఇవన్నీ కూడా 4 నుంచి 5 యావరేజ్ ఉన్నాయి. అంటే టాపర్స్ గురించి చెప్తున్నా. సో మరి ఈ ఆప్షన్ ఎలా వచ్చింది? మైక్రోసాఫ్ట్ దాకా స్టూడెంట్ ఎలా వెళ్ళగలిగాడు ఇంత హై ప్యాకేజ్తో? మనకి ఇతను జేఈకి రాలేదు కదా, హార్డ్ వర్క్. ఇది మామూలు యూనివర్సిటీయే కదా, మామూలు కాలేజే కదా. అలాగే విఆర్ సిద్ధార్థ ఇక్కడ 44 lakhs ఎల్పిఏతో అమెజాన్ అడోబ్లో స్టూడెంట్స్ జాయిన్ అవ్వటం మనకున్నటువంటి సమాచారం. అలాగే జిఎంఆర్ఐటి రాజాంలో ఉన్న చోట 40 లక్షలతో అమెజాన్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్ ఉన్నాడు అనేటువంటిది మనకి గణాంకాలు చెప్తున్నాయి. అలాగే ఎస్ఆర్కేఆర్ భీమవరంలో కూడా ఫ్లిప్కార్ట్కి సంబంధించినటువంటి ఒక రిక్రూట్మెంట్ జరిగింది అని. సో మరి ఈ ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నాయి అంటే కొంతమందికి వచ్చి ఉండొచ్చు, రైట్, బట్ కానీ ఆ కొంతమందిలో వీళ్ళు ఆ స్థాయికి ఎలా వచ్చారు? మరి మామూలు ఇంజనీరింగ్ కాలేజ్ కదా. అది నేను చెప్పినటువంటిది. ఇవి అంటే మన ప్రయాణం మనం చేస్తే ఎక్కడున్నా సరే కొంచెం జాగ్రత్తగా మనం దానికి కనెక్ట్ అయి ఉండాలి. కరెక్ట్ సార్. చేయగలిగినట్లయితే నీ దగ్గరికి ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి 4-5 ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రాలోనూ ఉన్నాయి. ప్రతి పిల్లాడికి యూజ్ అయ్యే విధంగా. సో కాబట్టి ఆ మోటివేషన్ తో మనం చేయగలిగినప్పుడు, అరే 2 సంవత్సరాలు నాకు రాలేదు, నాకు సామర్థ్యం లేదు అని అనుకుంటే అది ప్రమాదం. రైట్. సో గాయపడిన పులిలాగా ఆ ప్రయాణం అంతే సీరియస్ గా మొదలు పెడితే మీ దగ్గర ఇంకా జేఈ ప్రిపేర్ అయిన పిల్లలకి కొంచెం ఎంసెట్ ఈజీ అవుతుంది కదా సార్. అంటే కొంచెం జేఈ వేరే, అంటే కొంచెం ప్యాటర్న్ వేరే. ఆల్రెడీ జేఈకి బాగా కష్టపడిన పిల్లలు ఉంటే వాళ్ళ ఆ ఎక్స్పీరియన్స్ ని దీనికి ఛానలైజ్ చేయాలి. అంటే దీని ప్యాటర్న్ వేరు కదా. ఇక్కడ 120 క్వశ్చన్స్ స్పీడ్ గా చేయాలి. అంటే మోర్ ఏమిటంటే ప్రతి క్వశ్చన్ తో కనెక్ట్ ఉండాలి, ఆ కాన్సెప్ట్స్ మీద ఐడియా రావాలి, ఫార్ములాస్ గుర్తుండాలి. ఉంటేనే ఇక్కడ ఆ స్పీడ్ లో మనం చేయగలుగుతాం. సో ఆల్రెడీ అక్కడ నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ ని దీనికి ఛానలైజ్ చేసుకోవాలి. అది ఇక్కడ చేయాలి, నాలెడ్జ్ ఇక్కడ అప్లై చేయాలంటారు. సో పర్సనల్ గా ఒకటి మాట్లాడుకుంటే పిల్లలు కొంతమంది సీట్స్ కొనుక్కొని జాయిన్ అవుతూ ఉంటారు సార్, తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి పిల్లలకి మీరు ఏం చెప్తారు? అంటే ఎక్కువ మంది అయితే పిల్లలు సీట్స్ కొంతమంది కొంటూ ఉంటుంటారు సార్ ఇప్పుడు ప్రెజెంట్ సిచువేషన్ లో. ఏంటంటే జనరల్ గా ఏమవుతుంది, ఎందుకు కొనాల్సి వస్తుంది? నేను ఇందాక చెప్పాను, 6 నుంచి 10 లక్షలు ఇంటర్మీడియట్ ఖర్చు పెట్టిన తర్వాత ఏది రాలేదు, పేరెంట్ ఏమనుకుంటాడు, నేను పెద్దదానికి ఖర్చు పెట్టాను, ఏదో ఒకటి వస్తుంది కదా ఈ మధ్యలో అని. ఎందుకు రాదు చెప్పాను కదా, రైట్. సో అప్పుడు ఏం చేస్తాడు వాడు, అసలు ప్రయాణమే చేయకుండా ఆగిపోయినటువంటి పిల్లవాడిని మీరు మళ్ళీ డబ్బులు కట్టి జాయిన్ చేసిన తర్వాత అక్కడ అతను ప్రయాణం మొదలు పెడితే కదా, అరే నేను అక్కడ కష్టపడిన 2 సంవత్సరాలు, ఇది కదా నా లోపం నా ప్రయత్నంలో ఉంది కానీ నా బ్రెయిన్ లో కాదు కదా. నా ప్రయత్నం ఎంతవరకు చేశాను, లేదా చేసిన ప్రయత్నం రైట్ వేలో చేశానా లేదా అని అర్థం చేసుకుని ఇతను నిజంగా ఆ సీరియస్ గా ప్రయత్నం చేస్తే ఇక్కడ మీరు డబ్బులు కట్టి జాయిన్ చేసిన అతను ముందుకు వస్తాడు. అలా కాకుండా అదే భయంతో ఇక్కడ కూడా ఉన్నాడు, అసలు నాకు అది రాలేదు అంటే నాకు రాదు, అసలు చదువే నాకు రాదు, లేదా చదువులో నేను సెకండరీ, ప్రాబ్లం నా ప్రయత్నంలో కాదు నా బ్రెయిన్ లో ఉందని నేను నమ్మితే ఏమవుతుందండి? ఏమవుతుంది? ఏ ఛాలెంజింగ్ నేను తీసుకోలేను కదా. ఏ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ లో నేను మూలకు పోయి కూర్చుంటాను కదా, అది కదా. ఇది ప్రమాదం. మీరు డబ్బులు కట్టి జాయిన్ అయ్యారా, మెరిట్ లో జాయిన్ అయ్యారా అనేటువంటిది ఒక డోర్, అది అంతే. మీరు అక్కడ లోపలికి వెళ్ళారు, మళ్ళా లోపలికి వెళ్ళిన తర్వాత ఎవడు ఏ విధంగా ఎదుగుతాడనేది ఆ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది తప్ప దీని మీద ఆధారపడి ఉండదు. అవును సార్, చాలా బాగా చెప్పారు. ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ మొత్తం మందికి అర్థమయ్యే విధంగా. సార్ ఇంకా ఏమైనా ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ కానివ్వండి, ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నా మా ముంగడికి తీసుకొని రండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ నెంబర్ని సంప్రదించండి. ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోవేటివ్షిప్ ఎక్సైల్ మైండ్ ఆర్పిటి ఫ్రేమ్ వర్క్ లాంటి సెషన్స్ ప్రాక్టికల్ మరియు
వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.